Welcome to the Learn 365. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సురేష్ ఫ్రమ్ ది లర్న్ 365. సో చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వచ్చేసి రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, నిష్పత్తి మరియు అనుపాతాల్లో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్. సో ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్, సో దాని యొక్క ఆన్సర్ తీసుకురావడానికి ఎన్ని వే ఆఫ్ అప్రోచెస్ ఉన్నాయి. సో ఆ వే ఆఫ్ అప్రోచెస్లో మనకి ఏ వే అయితే బెటర్ అప్రోచ్లో మనం ఆన్సర్ అనేది రీచ్ అవ్వగలమో, సో ఆ కంప్లీట్ మోడల్స్ అనేది రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో నిష్పత్తి మరియు అనుపాతాల్లో ఉన్న కంప్లీట్ మోడల్స్ అండ్ వే ఆఫ్ బెటర్ అప్రోచ్ అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ రేషియో. సో రేషియో అని మనం దేన్ని అంటాం? నిష్పత్తి అంటాం. సో రేషియో అనేది మనం దేన్ని అంటాం? సో ఏవైనా రెండు సమాన ప్రమాణాలు కలిగిన రెండింటిని కంపేర్ చేస్తూ రాసేదాన్నే మనం రేషియో అంటాం అన్నమాట ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం రాయొచ్చు? సో మిల్క్ అండ్ వాటర్. సో ఇప్పుడు మిల్క్ అనేది 2 లీటర్స్ ఉండి వాటర్ అనేది 1 లీటర్. సో మొత్తం 3 లీటర్ల మిశ్రమంలో, సో 3 లీటర్ల మిక్సర్లో సో 2 లీటర్లు ఏమో మిల్క్ ఉండి 1 లీటర్ అనేది వాటర్ ఉంటే, సో దాన్ని కంపేర్ చేస్తూ రాసేదాన్నే మనం ఏమంటాం? రేషియో అంటాం. సో దీన్ని దేంతో ఇండికేట్ చేస్తాం? సో ఇక్కడ చూడండి, M/W. సో M/W లేదా A/B. సో ఇలా కంపేర్ చేస్తూ రాస్తున్నాం కదా. సో ఈ రేషియో అనేది మనం దేంతో ఇండికేట్ చేస్తున్నాం? సో దేంతో ఇండికేట్ చేస్తామంటే కోలన్. సో కోలన్తో ఇండికేట్ చేస్తాం అనమాట ఫ్రెండ్స్ రేషియోని. సో ఇప్పుడు కంపేర్ చేస్తూ, సో చూడండి, ఏవైనా రెండు సమాన ప్రమాణాలు. సో ప్రమాణాలు అంటే సో ఇక్కడ రెండు లిక్విడే. సో ఇక్కడ మిల్క్ అనేది లిక్విడే, వాటర్ అనేది లిక్విడే. సో ఈ రెండు లిక్విడ్స్ని కంపేర్ చేస్తూ ఒక రేషియోలో రాస్తున్నాము అంటే, సో దాన్నే మనం ఏమంటాం? రేషియో అంటాం. సో రేషియో అనేది మనం దేంతో ఇండికేట్ చేస్తాం? కోలన్తో ఇండికేట్ చేస్తాం అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇందులో రేషియో. నెక్స్ట్ ప్రపోర్షన్ అనేది చూద్దాం. సో ప్రపోర్షన్ అనేది తర్వాత చూద్దాం. సో ఇప్పుడు రేషియోలో అనేది ఎన్ని మోడల్స్ ఉన్నాయి, సో దాని యొక్క బెటర్ వే ఆఫ్ అప్రోచ్ అనేది సో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో చూడండి, ఇప్పుడు రేషియోలో మనకి A/B అని ఉంది కదా. సో ఏ అనేది బితో కంపేర్ చేస్తూ ఒక రేషియో అనేది రాస్తున్నాడు. సో ఇప్పుడు A/B ఇస్తాడు, B/C ఇస్తాడు, A/B/C అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇది వన్ ఆఫ్ ద మోడల్ అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, నేను A/Bలో నేను ఏం తీసుకుంటున్నా? 1:2 తీసుకుంటున్నా. సో A/B అనేది ఏ మోడల్? 1:2 తీసుకున్నా. సో ఇప్పుడు B/C ఈజ్ ఈక్వల్ టు 2:3 తీసుకుంటున్నా. దెన్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? A/B/C అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ చూడండి, BC. సో ఇక్కడ B అనేది ఈక్వల్ ఉన్నాయి, సో ఇక్కడ B అనేది సేమ్ ఉంది. సో ఇక్కడ B అనే నెంబర్ అనేది ఈక్వల్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఇది మోడల్ 1 అన్నమాట. సో ఫస్ట్ మోడల్. సో ఇక్కడ చూడండి, A/B 1:2, B/C 2:3. దెన్ ఫైండ్ A/B/C అంటాడు. సో A/B/C అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ B అనేది ఈక్వల్ ఉన్నాయి కదా. సో B అనే ఇక్కడ ఉన్న రేషియోస్ కూడా ఈక్వల్ ఉన్నాయి కదా. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఈ రేషియోలో 2 ఉంది, ఈ రేషియోలో B వాల్యూ 2నే ఉంది. సో అప్పుడు ఈ రెండు ఈక్వల్ ఉన్నప్పుడు సో డైరెక్ట్గా మనం A/B/Cని డైరెక్ట్గా 1:2:3గా రాసేయచ్చు. సో A అనేది 1, B అనేది 2, C అనేది 3. సో అది ఎప్పుడు? ఇక్కడ B రెండు నిష్పత్తుల్లో కూడా మనకి B అనేది సమానంగా ఉంటే A/B/C అనేది డైరెక్ట్గా 1:2:3గా రాసేయచ్చు అన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ మోడల్. సో ఇది ఫస్ట్ మోడల్. నెక్స్ట్ సెకండ్ మోడల్ వచ్చేసి అజ్యూమ్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం ప్రాబ్లమ్స్ అనేది జస్ట్ అజ్యూమ్ చేసుకొని సో బెటర్ వే ఆఫ్ అప్రోచ్ టు రీచ్ ద ఆన్సర్ అనేది ఈ వీడియోలో చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, A/B ఒక నెంబర్ తీసుకుందాం. సో ఏది తీసుకుందాం? 2:3 తీసుకుందాం. నెక్స్ట్ B/C ఈజ్ ఈక్వల్ టు నేను ఏం తీసుకుంటున్నాను? 4:5 తీసుకుంటా. దెన్ ఫైండ్ A/B/C వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్కి, సో ఈ మోడల్ ప్రాబ్లమ్కి సో మనం ఎలా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలనేది చూద్దాం. సో చూడండి, A/B ఎంత ఇచ్చాడు? 2:3. B/C ఎంత? 4:5. A/B/C అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇప్పుడు చూడండి ఎలా రాసుకోవాలంటే, సో A/B/C ఇలా రాసుకున్నాను. సో ఇలా రాసుకొని AB, సో A/B ఎంత ఉంది? ఇక్కడ 2:3 ఉంది. నెక్స్ట్ B/C అనేది ఎంత ఉంది? 4:5 ఉంది. B/C అనేది ఎంత ఉంది? 4:5 ఉంది అన్నమాట. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? A/B/C అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, సో ఇలా రాసుకున్నాం కదా. సో ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా. సో ఈ గ్యాప్స్ అనేది ఎలా ఫిల్ చేయాలి అంటే, సో హారిజాంటల్గా ఉన్న నెంబర్ని
కాపీ పేస్ట్ చేస్తాం. సో ఇక్కడ హారిజాంటల్గా పక్కన అనేది ఎంత ఉంది, నెంబర్ 3 ఉంది. సో దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ గ్యాప్ ఉంది. సో ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న నెంబర్ని ఏం చేస్తున్నాను, సో ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో 4 అనేది ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా, అంటే హారిజాంటల్గా కాపీ పేస్ట్ చేశాను. సో ఇప్పుడు ఏం చేయాలి, వర్టికల్గా మల్టిప్లికేషన్ చేయాలి. సో వర్టికల్గా ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇప్పుడు 2 4s 8, నెక్స్ట్ 3 4s 12, 3 5s 15. సో ఇప్పుడు A:B:C ఈజ్ ఈక్వల్ టు 8:12:15 వచ్చింది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు A:B:C వాల్యూ అనేది ఎంత వచ్చింది, 8:12:15. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇది సెకండ్ మోడల్. A:B ఇస్తాడు, B:C ఇస్తాడు, A:B:C అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇది సెకండ్ మోడల్ అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ మోడల్ అనేది చూద్దాం. థర్డ్ మోడల్ చూడండి. సో థర్డ్ టైప్ ఆఫ్ మోడల్ అనేది మనకి ఎలా అడుగుతాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, A/B. సో A/B ఈజ్ ఈక్వల్ టు, సో A/B ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ B/C ఈజ్ ఈక్వల్ టు 9/6. దెన్ ఫైండ్ A:B:C. సో A:B:C అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇది థర్డ్ టైప్ ఆఫ్ మోడల్ అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, A/B. సో మనం రేషియోలో ఎలా అయినా రాసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, A:B ఎలా రాయొచ్చు, A/Bగా రాయొచ్చు. సో మనకి క్వశ్చన్లో ఎలా ఇచ్చాడు, A/B ఈజ్ ఈక్వల్ టు 3, B/C ఈజ్ ఈక్వల్ టు 9/6. దెన్ ఫైండ్ A:B:C అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, A:B ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది, B:Cని ఎలా రాసుకోవచ్చు, 3తో 3 3s 3 2s, సో 3:2గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు A:B తెలుసు, 3 ఏం లేదంటే ఇక్కడ ఏం రాసుకుంటాం, 1గా రాసుకుంటాం. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, A:B:C అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇప్పుడు చూడండి, దీని వే ఆఫ్ అప్రోచ్ అనేది ఎలా చేస్తాం, ఫస్ట్ AB. సో సేమ్ వే ఆఫ్ మెథడ్లోనే అప్రోచ్ అవ్వచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లమ్కి కూడా. సో A:B అనేది ఎంత ఇచ్చాడు, 3:1. సో ఎలా రాసుకోవాలి, 3:1. నెక్స్ట్ B:C అనేది ఎలా ఉంది, 3/2. సో అంటే 3:2. సో 3/2 ఈజ్ నథింగ్ బట్ 3:2 అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ గ్యాప్స్ అనేది ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి, 2 గ్యాప్స్ ఉన్నాయి. సో ఇక్కడ హారిజాంటల్గా ఉన్న నెంబర్ని ఏం చేస్తాం, ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. సో ఇక్కడ హారిజాంటల్గా ఉన్న నెంబర్ ఎంత, 3. సో దీన్ని కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు వర్టికల్గా, సో హారిజాంటల్గా ఏం చేయాలి, కాపీ పేస్ట్ చేయాలి. సో వర్టికల్గా ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. వర్టికల్గా ఏం చేస్తాం, మల్టిప్లికేషన్ చేస్తాం. 3 3s 9, 3 1s 3, 2 1s 2. సో ఇది మనకి A:B:C. సో A:B:C వాల్యూ అనేది ఎంత వచ్చింది, ఇక్కడ మనకి 9:3:2 అనమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ. A:B:C ఈజ్ ఈక్వల్ టు 9:3:2 అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇది థర్డ్ మోడల్. సో థర్డ్ మోడల్ అనేది మనకి ఈ వేలో అడగచ్చు. సో ఈ వేలో మనం ఆన్సర్ అనేది ఈజీగా తీసుకురావచ్చు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ మోడల్ అనేది ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఫోర్త్ మోడల్ అనేది 3 రేషియోస్ అనేది తీసుకొని చేద్దాం. సో 3 రేషియోస్ అనేది తీసుకొని చేద్దాం. ఫోర్త్ మోడల్ అనేది చూద్దాం. ఇప్పుడు ఫోర్త్ మోడల్ చూడండి, మోడల్ నెంబర్ 4. సో ఫోర్త్ వన్లో మనకి క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే చూడండి, A:B ఈజ్ ఈక్వల్ టు 1:2. నెక్స్ట్ B:C ఈజ్ ఈక్వల్ టు 3:4, C:D ఈజ్ ఈక్వల్ టు 5:6. దెన్ ఫైండ్ A:B:C:D. ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడు, A:B:C:D అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎన్ని రేషియోస్ ఉన్నాయి, మనకి 3 రేషియోస్ ఉన్నాయి. మనం A:B:C:D అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, ఇప్పుడు సేమ్ వే ఆఫ్ ప్రాసెస్. సో ఇప్పుడు చూడండి, A:B ఉంది, B:C, C:D ఉన్నాయి. సో నేను ఎలా రాసుకుంటున్నా అంటే A:B:C:D ఇలా రాసుకుంటున్నా. సో ఇక్కడ మనకి A:B అనేది ఎంత ఉంది, 1:2. సో A:B అనేది ఎంత ఉంది, 1:2. నెక్స్ట్ B:C అనేది ఎంత ఉంది, 3:4. B:C అనేది ఎంత ఉంది, 3:4. నెక్స్ట్ C:D అనేది ఎంత ఉంది, 5:6. C:D అనేది ఎంత ఉంది, 5:6. సో ఇప్పుడు హారిజాంటల్గా ఏం చేయాలి, సో హారిజాంటల్గా ఏం చేస్తామంటే కాపీ చేసి పేస్ట్ చేస్తాం. సో సేమ్ ఇక్కడ కూడా కాపీ చేసి పేస్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ రండి, సెకండ్ రోలో. సో సెకండ్ రోలో మనకి ఇక్కడ నియర్ బై వాల్యూ అనేది ఎంత ఉంది, 3 ఉంది. సో దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నియర్ బై వాల్యూ అనేది ఎంత ఉంది, ఇక్కడ హారిజాంటల్గా 4 ఉంది. సో ఈ 4 అనేది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్
నెక్స్ట్ ఇక్కడ థర్డ్ రోలో సో హారిజాంటల్గా నియర్ బై వాల్యూ అనేది ఎంత ఉంది 5 ఉంది. సో 5ని ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా 5ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి వర్టికల్గా మనం ఏం చేస్తాం, ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తాం. సో వర్టికల్గా ఏం చేస్తాం, మల్టిప్లికేషన్ చేస్తాం. సో ఇప్పుడు 1 × 3 3, 3 5 15. నెక్స్ట్ 2 3 6, 6 5 30. నెక్స్ట్ 2 4 8, 8 5 40. నెక్స్ట్ ఇక్కడ 2 4 8, 8 6 48. సో ఇది మనకి A:B:C:D యొక్క వాల్యూ అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు A:B:C:D వాల్యూ ఎంత వచ్చింది, 15:30:40:48. సో ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో అదే ఒకవేళ మనకి క్వశ్చన్లో ఇంకొక డిఫరెంట్ వేలో కూడా అడగచ్చు. సో A:B:C:D అనేది ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అడగడు. సో ఎలా అడగచ్చు, A:C అయినా ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, లేదా B:D అయినా ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, లేదా A:D అయినా ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. సో ఇప్పుడు చూడండి A:C చూద్దాం. సో A:C అంటే ఎలా వస్తుంది, A:C. సో A:C అంటే 15:40. సో A:C ఈజ్ ఈక్వల్ టు 15:40. సో 15:40 ఇంకో విధంగా ఎలా రాయొచ్చు, 5తో క్యాన్సిల్ అవుతుంది కదా. సో 5 3s అండ్ 5 8s 3:8 వచ్చింది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ B:D ఇక్కడ చూడండి, B:D 30:48. B:D ఈజ్ ఈక్వల్ టు 30:48. 30:48ని ఎక్కడైనా క్యాన్సిల్ అవుతుందా చూడండి, 3 10s 3 1s 3 6 అగైన్ 5:8. సో ఇప్పుడు B:D వాల్యూ అనేది ఎంత వచ్చింది, 5:8 వచ్చింది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ A:D A:D ఎంత 15:48. A:D ఎంత 15:48. 15:48 వాల్యూ ఎంత, సో 3 5s 15, 3 1s 3 అండ్ 3 6 18. సో ఇప్పుడు A:D ఈజ్ ఈక్వల్ టు 5:16 అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు A:C అడగచ్చు, B:D అడగచ్చు, A:D అడగచ్చు. మనం ఈ వే ఆఫ్ ప్రాసెస్ అనేది తెలుసుకున్నామంటే సో ఏ వాల్యూ అడిగినా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి మోడల్ నెంబర్ 4. నెక్స్ట్ మోడల్ నెంబర్ 5 అనేది చూద్దాం. సో నెక్స్ట్ మోడల్ నెంబర్ 5. నెక్స్ట్ ఫిఫ్త్ మోడల్. సో 5th మోడల్ చూడండి. సో 5th మోడల్ మనకి ఎలా అడిగే ఛాన్స్ ఉందో చూద్దాం. సో 5th మోడల్ అనేది ఎలా రాయొచ్చు, సో 3A ఈజ్ ఈక్వల్ టు 4B and 5B is equal to 6C. Then find the value of A:B:C. సో A:B:C అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి 3A is equal to 4B, 5B is equal to 6C. దెన్ ఫైండ్ A:B:C. సో ఇది 5th మోడల్ అనమాట. సో 5th మోడల్. సో ఈ మోడల్ అనేది ఎలా క్రాక్ చేయొచ్చో చూద్దాం. సో చూడండి A ఇక్కడ ఉంది, B ఇక్కడ ఉంది. సో మనం ఏ ఫామ్లోకి తీసుకొని రావాలి, A:B లేదా A/B ఫామ్లోకి తీసుకొని వస్తే మనం ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి A ఇక్కడ ఉంది కదా, Bని యూతలకు తీసుకొస్తున్నా. సో Bని రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చామంటే సో ఇక్కడున్న A అనేది ఎక్కడికి పోతుంది, B అనేది ఎక్కడికి పోతుంది, డినామినేటర్లోకి వెళ్తుంది. సో ఇక్కడ 3 అనేది రైట్ హ్యాండ్ సైడ్ పంపించామంటే సో 4 ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో అలాగనే ఉంది. సో 3 అనేది రైట్ హ్యాండ్ సైడ్ పంపించామంటే కిందకి వెళ్తుంది. సో 4/3 అవుతుంది. సో A:B ఈజ్ ఈక్వల్ టు 4:3 వచ్చినట్టు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ B/C. సో B ఇక్కడే ఉంచి C అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తున్నా. సో అప్పుడు ఏమవుతుంది, 6 ఇక్కడే ఉంటుంది, /5 అనేది డినామినేటర్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు A:B ఉంది, B:C ఉంది. దెన్ ఫైండ్ A:B:C అన్నాడంటే సో మనకి వే ఆఫ్ అప్రోచ్ అనేది తెలుసు కదా. సో ఎలా చేయాలి, A:B:C అనేది ఇలా రాసుకుంటాం. సో A:B వాల్యూ అనేది ఎంత ఉంది ఇక్కడ, 4:3. సో 4:3, B:C ఎంత 6:5. 6:5. సో ఇప్పుడు మనకి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసు కదా, ఈ వే ఆఫ్ ప్రాసెస్ అనేది తెలుసు కదా. సో ఇక్కడ హారిజాంటల్గా ఏం చేయాలి, కాపీ అండ్ పేస్ట్. ఇక్కడ నియర్ బై వాల్యూ అనేది ఎంత ఉంది, 6. సో 6ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం, 6 వస్తుంది. సో ఇప్పుడు వర్టికల్గా ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. సో 4 6 24, 3 6 18, 3 5 15. సో ఇది మనకి A:B:C యొక్క వాల్యూ అనమాట. సో ఇప్పుడు A:B:C అనేది ఎంత వచ్చింది, 24:18:15. సో ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ 24 18 15 అనేది దేంతో క్యాన్సిల్ అవుతుందా, 3తో చూడండి, 3 8s 3 6 3 5s. సో ఇప్పుడు A:B:C ఈజ్ ఈక్వల్ టు 8:6:5 అన్నమాట ఫ్రెండ్స్. సో ఇది 5th మోడల్. సో 5th మోడల్లో మనకి ఎలా అడగచ్చు, 3A ఈజ్ ఈక్వల్ టు 4B, 5B ఈజ్ ఈక్వల్ టు 6C. దెన్ ఫైండ్ A:B:C లేదా A:C అయినా అడగచ్చు. సో A:C అనేది వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. సో A:C ఈజ్ ఈక్వల్ టు 8:5. సో 8:5 అనేది మనకి
A/C యొక్క వాల్యూ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ సిక్స్త్ మోడల్ అనేది చూద్దాం. నెక్స్ట్ సిక్స్త్ మోడల్ చూడండి. సిక్స్త్ మోడల్. సో సిక్స్త్ మోడల్ అనేది మనకి ఎలా అడగచ్చు చూడండి. is equal to 4c, 2a is equal to 3b is equal to 4c, then find the value of A/B/C. అంటే A/B/C యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తామంటే నార్మల్ ప్రాసెస్. సో నార్మల్గా మనం చేసే ప్రాసెస్ ఏమంటే సో ఈ యొక్క ఈక్వేషన్ అన్నిటికీ మనం దేనికి ఈక్వేట్ చేసుకుంటాం, కేకి ఈక్వేట్ చేసుకుంటాం. సో కేకి ఈక్వేట్ చేసుకొని 2a is equal to k, a is equal to k/2. సో ఇప్పుడు 3b is equal to k, b is equal to k/3. నెక్స్ట్ 4c is equal to k, c is equal to k/4. సో ఇలా చేసుకొని A/B/C అనేది ఎంత వస్తుంది, 1/2:1/3:1/4 వస్తుంది. సో తర్వాత కూడా మళ్ళీ దానికి LCM తీసుకొని సో ఆ ప్రాసెస్ అనేది మనం వద్దన్నమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి లాంగెస్ట్ ప్రాసెస్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో మనం తీసుకోకుండా సో మనం షార్ట్కట్లో ఇంకొక వేలో అనేది చేద్దాం. సో ఇప్పుడు చూడండి 2a is equal to 3b is equal to 4c ఇచ్చాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, A/B/C యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి ఈ రెండు వాల్యూస్ని నేను కన్సిడర్ చేసుకుంటున్నా. దేన్ని కన్సిడర్ చేసుకుంటున్నా, 2a is equal to 3bని మాత్రమే కన్సిడర్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు 2a is equal to 3b. సో ఇప్పుడు a/b అనేది ఎంత రాయొచ్చు, 3 అనేది రైట్ హ్యాండ్ సైడ్ అలానే ఉంటుంది, 2 అనేది రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చామంటే డినామినేటర్లోకి వస్తుంది, 3/2 అవుతుంది. నెక్స్ట్ నేను దేన్ని కన్సిడర్ చేసుకుంటున్నా, 3b is equal to 4cని కన్సిడర్ చేసుకుంటున్నా. నెక్స్ట్ 2 టర్మ్స్ నేను కన్సిడర్ చేసుకుంటున్నా, 3b is equal to 4c. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, b/c is equal to 4/3గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు A/B is equal to 3/2, B/C is equal to 4/3. సో ఇప్పుడు మనకి రిక్వైర్డ్ వాల్యూ అనేది ఏముంది, A/B/C. సో A/B/C రిక్వైర్డ్ వాల్యూ ఉందన్నమాట. సో ఇప్పుడు చూడండి A/B is equal to 3:2, B/C is equal to 4:3. సో మిగిలిన నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ అనేది తెలుసు కదా మనకి, A/B/C 3/2, A/B is equal to 3/2, B/C is equal to 4/3. సేమ్ ప్రాసెస్, కాపీ పేస్ట్, 4 కాపీ పేస్ట్, వర్టికల్గా ఏం చేస్తాం, మల్టిప్లికేషన్ చేస్తాం. 3 4s are 12, 4 2s are 8, 3 2s are 6. సో ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది. A/B/C యొక్క వాల్యూ అనేది ఎంత వచ్చింది, సో 12 అనేది 2తో 6 టైమ్స్ పోతుంది, 8 అనేది 2తో 4 టైమ్స్ పోతుంది, 6 అనేది 3 టైమ్స్ పోతుంది అనమాట. సో ఈ రిక్వైర్డ్ వాల్యూ అనేది మనకి ఎంత వచ్చింది, A/B/C is equal to 6:4:3 అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు మనం ఎప్పుడు కేకి ఈక్వేట్ చేసుకొని చేయొద్దు. సో ఏదైనా ఒక కాన్స్టెంట్కి ఈక్వేట్ చేసుకొని చేసామంటే సో అది మళ్ళీ 3 స్టెప్స్లో వచ్చేసి మళ్ళీ దానికి LCM ఫైండ్ అవుట్ చేసి సో తర్వాత రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా కాకోకుండా ఇలా ఈక్వేషన్ 3 వేరియబుల్స్ అనేది ఇలా ఇచ్చి A/B/C లేదా A/C అనేది ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఫస్ట్ 2 వేరియబుల్స్ని ఈక్వేట్ చేసుకోండి. నెక్స్ట్ 2 వేరియబుల్స్ని ఈక్వేట్ చేసుకున్నప్పుడు ఇంకొక రేషియో వస్తుంది. సో ఇలా 2 రేషియోస్ని అనేది యూజ్ చేసుకొని మనం A/B/C అనే యొక్క అన్నోన్ రేషియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ సెవెంత్ మోడల్ అనేది చూద్దాం. నెక్స్ట్ సెవెంత్ మోడల్ చూడండి మనకి ఎలా ఇచ్చాడు, A/B is equal to 1/2:3/8. నెక్స్ట్ B/C is equal to 1/3:5/9. దెన్ ఫైండ్ A/B/C అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇచ్చినప్పుడు A/B is equal to 1/2:3/8. సో దీన్ని ఎలా రాసుకుంటాను అంటే నేను ఫస్ట్ A/B/C ఫైండ్ అవుట్ చేయడానికి సో ఫస్ట్ దీన్ని ఎలా తీసుకొని రావాలి, సో ఇలా నార్మల్ ఫామ్లోకి అనేది తీసుకొని రావాలి. సో నార్మల్ ఫామ్లోకి అనేది తీసుకొని వచ్చామంటే సో నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి నేను ఎలా రాసుకుంటున్నా అంటే A/B. సో A/Bని ఎలా రాసుకోవచ్చు, 1/2 కదా, A అంటే 1/2, B అంటే 3/8 అవుతుంది. సో 1/2 డివైడెడ్ బై 3/8 అవుతుంది. సో ఇది మనకి A/B యొక్క వాల్యూ అవుతుంది. 2 అనేది ఎన్ని టైమ్స్, ఇక్కడ 4 టైమ్స్. సో ఈ వాల్యూ అనేది ఎంత వచ్చింది, 4 అనేది పైకి తీసుకుపోయామంటే సో ఇప్పుడు A/B ఈజ్ ఈక్వల్ టు 4 డివైడెడ్ బై 3 అవుతుంది. సో ఇది A/B యొక్క వాల్యూ అవుతుంది. నెక్స్ట్ B/C. సో B/Cగా రాసుకుంటున్నా. B/C ఈజ్ ఈక్వల్ టు 1/3:5/9. సో దీన్ని ఎలా రాయొచ్చు, సో 3 అనేది 3 టైమ్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో 3 అనేది పైకి తీసుకుపోయామంటే సో B/C ఈజ్ ఈక్వల్ టు 3/5 అవుతుంది. సో ఇప్పుడు A/B ఉంది,
B/C ఉంది. రిక్వైర్డ్ వాల్యూ ఏమి A:B:C. సో దీన్ని ఎలా చేయాలో చూద్దాం. సో దీన్ని ఎలా చేయాలో తెలుసు కదా మనకి, A/B/C ఇలా రాసుకుంటాం. A:B:C అనేది రాసుకుంటాం. సో AB అంతా 4 3 3 5 4 3 3 5. సో ఇక్కడ ఈ వాల్యూస్ అనేది ఈక్వల్ ఉన్నాయి కదా. సో B అనేది 3 ఉంది. సో ఇక్కడ B అనేది 3 ఉంది. సో డైరెక్ట్గా మనం ఈ ప్రాసెస్ అనేది అవసరం లేకోకుండా డైరెక్ట్గా A:B:C అనేది రాసేయచ్చు కదా. సో A = 4, B = 3, C = 5. సో ఇలా డైరెక్ట్గా సో B వాల్యూ అనేది ఈక్వల్ ఉంది కదా. సో ఇక్కడ B వాల్యూ అనేది ఈక్వల్ ఉంది కదా. సో డైరెక్ట్గా A:B:C = 4:3:5 రాసేయచ్చు అన్నమాట ఫ్రెండ్స్. సో ఈ మోడల్లో ఇచ్చినప్పుడు మనకి ఈ వే ఆఫ్ అప్రోచ్ అనేది బెటర్ అప్రోచ్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎయిత్ మోడల్ అనేది చూద్దాం. ఎయిత్ మోడల్. సో ఎయిత్ మోడల్ అనేది మనకి ఎలా ఇచ్చాడు. సో చూడండి, సో చూడండి ఎయిత్ మోడల్ x:y = 3:4. then find x plus y plus z is to x. సో ఇది ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట ఫ్రెండ్స్. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, x plus y plus z is to x అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ చూడండి x:y = 3/3:4 ఇచ్చాడు కదా. సో అప్పుడు ఏం చేస్తాం, x ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తాం, y ప్లస్లో డైరెక్ట్గా 4 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి x plus y plus z అంటే ఏమొస్తుంది, సో x plus y is to x అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇప్పుడు x plus y అంటే ఎంత వస్తుంది, 3 + 4. సో డైరెక్ట్గా x ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి, డైరెక్ట్గా y ప్లస్లో 4 సబ్స్టిట్యూట్ చేయండి. సో 3 + 4 is to x వాల్యూ ఎంత 3, విచ్ ఈజ్ ఈక్వల్ టు 7:3 అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ. సో ఇది మోడల్ నెంబర్ 8. సో మోడల్ నెంబర్ 8 ఇది అనమాట ఫ్రెండ్స్. సో x:y = 3:4 ఇచ్చి దెన్ ఫైండ్ x plus y is to x అన్నప్పుడు సో డైరెక్ట్గా x ప్లస్లో 3 డైరెక్ట్గా y ప్లస్లో 4 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో వచ్చిన వాల్యూ మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ 9th మోడల్ అనేది చూద్దాం. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, 9th మోడల్. సో 9th మోడల్ ఇన్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. సో రేషియోస్లో 9th మోడల్ అనేది ఎలా అడుగుతాడనేది చూద్దాం. సో చూడండి, x/3 = y/4 = z/5 ఇచ్చేసి దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x plus y plus z is to x into y. సో ఈ యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి సో x/3 = y/4 = z/5. సో ఇలా మధ్యలో ఈక్వల్ టు అనేది వచ్చింది అంటే సో ఏవైనా రెండు రేషియోస్ అంటే x:3 దీని మధ్యలో అనేది ఈక్వాలిటీ అనేది ఇచ్చాడు అంటే సో డైరెక్ట్గా మనం x వాల్యూ అనేది 3 తీసుకోవచ్చు, డైరెక్ట్గా y వాల్యూ అనేది 4 తీసుకోవచ్చు, డైరెక్ట్గా z వాల్యూ అనేది 5 తీసుకోవచ్చు. లేదా ఇంకొక మెథడ్లో సో నార్మల్గా చేసే ప్రాసెస్ ఏమంటే x/3 = k అనుకుంటాం, x = 3k అనుకుంటాం. నెక్స్ట్ y/4 = k అనుకుంటాం, y = 4k అనుకుంటాం. నెక్స్ట్ z/5 = k, z = 5k. సో ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ మనకి ఇక్కడ ఈ k అనేది అనవసరం. సో ఇది మనకి టైం టేకెన్ ప్రాసెస్ అనమాట. సో ఈ టైం టేకెన్ ప్రాసెస్, సో ఈ ప్రాసెస్ మనకు వద్దు. సో డైరెక్ట్గా మనకి ఎప్పుడైతే ఈ యొక్క రేషియోస్ మధ్యలో ఈక్వల్ ఇచ్చాడో సో డైరెక్ట్గా x వాల్యూ అనేది 3 తీసుకునేస్తాం, y = 4, z = 5. సో డైరెక్ట్గా మనం ఇప్పుడు రిక్వైర్డ్ వాల్యూలో XYZ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. సో చూడండి, x = 3, y = 4, z = 5. సో x ప్లస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేస్తున్నా, 3 + 4 + 5 is to x into y. సో x into y అంటే ఎంత, 3 into 4 ఎంత 12. సో 3 into 4 12 వస్తుంది. సో 3 + 4 ఎంత 7, 7 + 5 ఎంత 12, 3 4s 12. సో రేషియో అనేది మనకి ఎంత వచ్చింది, 1:1. సో x plus y plus z is to xy = 1:1 వచ్చింది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి రిక్వైర్డ్ రేషియో x plus y plus z is to xy. సో దీని యొక్క రేషియో అనేది మనకి ఎంత వచ్చింది, 1:1 వచ్చింది అనమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి 9th మోడల్ ఇన్ ఏ రేషియోస్. సో రేషియోస్లో మనకి 9th మోడల్ అనేది ఈ విధంగా అడుగుతాడు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ 10th మోడల్. సో రేషియోస్లో 10th మోడల్ అనేది ఇప్పుడు చూద్దాం. సో రేషియోస్లో 10th మోడల్ అనేది ఏమొస్తుందంటే కాంపౌండ్ రేషియో. సో కాంపౌండ్ రేషియో దీన్ని తెలుగులో ఏమంటామంటే మిశ్రమ నిష్పత్తి అంటాం.
మిశ్రమ నిష్పత్తి అంటాం. సో కాంపౌండ్ రేషియో మీద ప్రాబ్లమ్స్ అనేది అడిగితే సో ఎలా సాల్వ్ చేయాలనేది ఈ యొక్క 10th మోడల్లో అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో చూడండి, కాంపౌండ్ రేషియో అనేది ఏదైనా రెండు నిష్పత్తులు ఇచ్చినప్పుడు లేదా C/D, సో 2 లేదా 3 నిష్పత్తులు ఇచ్చినప్పుడు సో ఎలా కాంపౌండ్ రేషియో అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. సో C/D ఇచ్చాడు, ఇప్పుడు E/F, సో ఈ 3 నిష్పత్తులు ఇచ్చాడు, అంటే 3 రేషియోస్ ఇచ్చాడు. సో ఈ 3 రేషియోస్ ఇచ్చినప్పుడు దీని యొక్క కాంపౌండ్ రేషియో అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో దీన్ని చూసే ముందు సో AB, సో A/B అనేది ఉన్నాయి కదా. సో ఇందులో A అంటే ఏంది, B అంటే ఏంది అనేది చూద్దాం. సో A అనేది మనం దేన్ని అంటామంటే పూర్వపదం. సో ఏని మనం దేన్ని అంటామంటే పూర్వపదం అని అంటాం. సో బిని మనం ఏమంటాం, ఉత్తరపదం అంటాం. సో ఏని ఏమంటాం పూర్వపదం, బిని ఉత్తరపదం అంటాం అన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ సో పూర్వపదం అంటే ఏంది, ఉత్తరపదం అంటే ఏమనేది ఇంగ్లీష్లో చూద్దాం. సో ఏ అంటే మనం ఏమంటామంటే యాంటీసిడెంట్. సో ఏని మనం ఏమంటామంటే యాంటీసిడెంట్ అంటాం. సో బిని మనం ఏమంటామంటే కాన్సిక్వెంట్ అంటాం. సో ఏని మనం ఏమంటాం యాంటీసిడెంట్ అంటాం, బిని మనం ఏమంటాం కాన్సిక్వెంట్ అంటాం. ఏని పూర్వపదం అని, బిని ఉత్తరపదం అని అంటాం అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇలా 3 లేదా 2 రేషియోస్ ఇచ్చినప్పుడు సో దాని యొక్క కాంపౌండ్ రేషియో అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు చూడండి, సో దీని యొక్క కాంపౌండ్ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని యొక్క కాంపౌండ్ రేషియో అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సో ప్రొడక్ట్ ఆఫ్ ది యాంటీసిడెంట్స్ ఈజ్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది కాన్సిక్వెన్స్. సో పూర్వపదాల యొక్క మల్టిప్లికేషన్, ఉత్తర పదాల యొక్క మల్టిప్లికేషన్నే మనం కాంపౌండ్ రేషియో అంటాం. సో ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ది యాంటీసిడెంట్స్ అంటే ఏమొస్తుంది, A/C/E. సో A/C/E ఈజ్ టు సో ప్రొడక్ట్ ఆఫ్ ది కాన్సిక్వెన్స్ అంటే మనకి ఏమేమి వస్తాయి, B/D/F, B/D/F. సో ఇప్పుడు మనకి A/B, C/D, E/F లా కాంపౌండ్ రేషియో అనేది మనకి దేనికి ఈక్వల్ అవుతుంది, ACE/BDEకి BDFకి ఈక్వల్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ది యాంటీసిడెంట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ది కాన్సిక్వెన్సే మనకి ఏమవుతుంది, కాంపౌండ్ రేషియో అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో ఇప్పుడు A/B అనేది 1:2, సో ఇక్కడేమో 3:4, సో ఇక్కడేమో 5:6 తీసుకుందాం. సో 1:2. సో ఇప్పుడు చూడండి, A/B యొక్క వాల్యూ ఇచ్చాడు, C/D యొక్క వాల్యూ ఇచ్చాడు, E/F యొక్క వాల్యూ ఇచ్చాడు. సో ఇప్పుడు దీని యొక్క కాంపౌండ్ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు సో ప్రొడక్ట్ ఆఫ్ ది యాంటీసిడెంట్స్ ఈజ్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది కాన్సిక్వెన్స్ అనేది తీసుకోవాలి. 1:3:5. సో 1:3:5 ఈజ్ టు నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది కాన్సిక్వెన్స్ 2:4:6, 2:4:6. సో ఇదే మనకి కాంపౌండ్ రేషియో అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో కాంపౌండ్ రేషియో చూడండి, ఏమైనా క్యాన్సిల్ అవుతాయేమో, 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా? సో కాంపౌండ్ రేషియో అనేది మనకి ఎంత వచ్చింది, 5:2, 2 4 8, 8 2 16. సో 5:16 అనేది మనకి సో ఈ ఇచ్చిన రేషియోస్ యొక్క కాంపౌండ్ రేషియో అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇది కాంపౌండ్ రేషియో. సో ఇది మనకి 10th మోడల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ 4 మెథడ్స్ అనేవి ఉన్నాయి. సో 4 డిఫరెంట్ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. సో అది చూసిన తర్వాత నెక్స్ట్ ప్రపోర్షన్స్కి వెళ్దాం. సో ఫస్ట్ మోడల్ సో 10 అయినాయి కదా. సో 11th మోడల్. సో 11th మోడల్ అనేది ఏమంటే డూప్లికేట్ రేషియో. 11th మోడల్ ఏమి, డూప్లికేట్ రేషియో. సో డూప్లికేట్ రేషియో అంటే ఏమి, సో ఫర్ ఎగ్జాంపుల్ సో డూప్లికేట్ రేషియో అని మనం ఏమంటాం, ద్విగుణ నిష్పత్తి అంటాం. సో ద్విగుణ నిష్పత్తి. సో ద్విగుణ నిష్పత్తి అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. డూప్లికేట్ రేషియో. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ A/B ఇచ్చాడు. సో A/B వచ్చి దీని యొక్క డూప్లికేట్ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదా ద్విగుణ నిష్పత్తి అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. A/B ఇచ్చినప్పుడు దీని యొక్క డూప్లికేట్ రేషియో అనేది ఏమవుతుందంటే సో A²:B² అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇది డూప్లికేట్ రేషియో, ద్విగుణ నిష్పత్తి. ఇప్పుడు చూడండి, A/B ఇచ్చాడు. A/B ఇచ్చి దీని యొక్క ద్విగుణ నిష్పత్తి లేదా డూప్లికేట్ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమంటే A²:B² అనేది చేస్తాం. నెక్స్ట్ 12th మోడల్ సబ్ డూప్లికేట్ రేషియో. ఏమి, సబ్ డూప్లికేట్ రేషియో.
సో చూడండి దీనికి కూడా ఎగ్జాంపుల్స్ ఇక్కడే ప్యారలల్గా చేసేద్దాం. సో ఇప్పుడు చూడండి 2:3 ఇచ్చాడు. 2:3 ఇచ్చి దాని యొక్క డూప్లికేట్ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే సో A:Bకి ఏం చేసాం, A²:B² చేసాం. సో అలానే 2:3కి కూడా 2²3² చేద్దాం. సో ఏమొస్తుంది, 4:9 వస్తుంది. సో అది దాని యొక్క డూప్లికేట్ రేషియో అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ సబ్ డూప్లికేట్ రేషియో. సబ్ డూప్లికేట్ రేషియో అనేది దేన్ని అంటాం, ఉపద్విగుణ నిష్పత్తి. సో ఉపద్విగుణ నిష్పత్తి సబ్ డూప్లికేట్ రేషియో. సో సబ్ డూప్లికేట్ రేషియో అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో చూడండి A:B ఇచ్చాడు. సో A:B ఇచ్చి దాని యొక్క సబ్ డూప్లికేట్ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఏం చేస్తామంటే √A:√B. సో లేదా సో స్క్వేర్ రూట్ ఉంటే దాన్ని ఎలా రాసుకుంటాం, A⁻1/2గా రాసుకోవచ్చు కదా. సో A⁻1/2గా రాసుకోవచ్చు, లేదా B⁻1/2గా రాసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. సో దీని మీద ఎగ్జాంపుల్ కూడా ఒకటి చూద్దాం. సో చూడండి 2:6 ఇచ్చాడు అనుకోండి. సో 2:6 వద్దులే, 3:5 తీసుకుందాం. 3:5 తీసుకుందాం. సో ఇప్పుడు చూడండి 3:5 లేదా 3:2 తీసుకుందాం. సో 3:2 ఇచ్చినప్పుడు దాని యొక్క సబ్ డూప్లికేట్ రేషియో అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో A:B ఇచ్చినప్పుడు దాని యొక్క సబ్ డూప్లికేట్ రేషియో అనేది ఏమవుతుంది, √A:√B అవుతుంది. సో దీనికి కూడా మనం ఏమవుతుంది, √3:√2 అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. సో డైరెక్ట్గా మనకి 3:2కి సబ్ డూప్లికేట్ రేషియో అనేది √3:√2 అవుతుంది. సో ఇప్పుడు √3 యొక్క వాల్యూ అనేది ఎంత, 1.732 సో √2 యొక్క వాల్యూ ఎంత, 1.414. సో డైరెక్ట్గా ఇది ఇచ్చిన ఆన్సర్లో డైరెక్ట్గా పెట్టేయచ్చు, లేదా ఇది ఇచ్చినా కరెక్టే. √3 వాల్యూ ఎంత, 1.732, √2 వాల్యూ ఎంత, 1.414. సో మ్యాక్సిమం ఇక్కడ దాకే ఉంటుంది మనకి. సో ఇది మనకి సబ్ డూప్లికేట్ రేషియో అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ 13th మోడల్. సో 13th మోడల్ లినియర్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. సో 13th మోడల్ దేని మీద ప్రాబ్లం అనేది అడగచ్చు, ట్రిప్లికేట్ రేషియో. ఏది, ట్రిప్లికేట్ రేషియో. సో ట్రిప్లికేట్ రేషియో అని మనం దేన్ని అంటాం, త్రిగుణ నిష్పత్తి. త్రిగుణ నిష్పత్తి. సో త్రిగుణ నిష్పత్తిని ట్రిప్లికేట్ రేషియో అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమి ఇస్తాడు, A:B ఇచ్చి దాని యొక్క ట్రిప్లికేట్ రేషియో త్రిగుణ నిష్పత్తి అనేది ఫైండ్ అవుట్ చేయమంటే, సో A:Bకి త్రిగుణ నిష్పత్తి అనేది ఏమవుతుందంటే A3:B³ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. సో A3:B³ అవుతుంది. సో చూడండి ట్రిప్లికేట్ రేషియో. సో A:B యొక్క ట్రిప్లికేట్ రేషియో అనేది ఏమవుతుంది, A3:B³ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. సో 2:3 తీసుకుందాం. సో దీని యొక్క ట్రిప్లికేట్ రేషియో. సో ఫైండ్ ద ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 2:3 అంటాడు. సో 2:3 యొక్క ట్రిప్లికేట్ రేషియో అనేది ఏమవుతుంది, 2³ అవుతుంది. సో 2³ వాల్యూ ఎంత, 8, 3³ ఎంత, 27. సో ఇది మనకి త్రిగుణ నిష్పత్తి అవుతుంది, ట్రిప్లికేట్ రేషియో. సో A:B ఇచ్చి దాని యొక్క ట్రిప్లికేట్ రేషియో అంటే A3:B³ అవుతుంది. సో 2:3 యొక్క ట్రిప్లికేట్ రేషియో వాల్యూ అనేది మనకి ఎంత వచ్చింది, 8:27 వచ్చింది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ 14th మోడల్ సబ్ ట్రిప్లికేట్ రేషియో. సబ్ ట్రిప్లికేట్ రేషియో. సో దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే ఉపత్రిగుణ నిష్పత్తి. సో ఉపత్రిగుణ నిష్పత్తి. సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు A:B అనేది ఇచ్చాడు. సో A:B ఇచ్చి దాని యొక్క సబ్ ట్రిప్లికేట్ రేషియో. సో దాని యొక్క సబ్ ట్రిప్లికేట్ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమంటే ఏం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది, ⁵A:3/3 సో A:B ఇచ్చి దాని యొక్క సబ్ ట్రిప్లికేట్ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమంటే ⁵A:3/B. సో దీన్నే ఇంకొక విధంగా ఎలా రాయొచ్చు, A⁻1/3/B⁻1/3. సో ఇలా అయినా రాయొచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో చూడండి నేను ఒక ఎగ్జాంపుల్ అనేది నేను ఇప్పుడు ఏం తీసుకుంటున్నా, 8:27 అనేది తీసుకుంటున్నా. సో 8:27 అనేది తీసుకుంటున్నా. సో ⁵8. సో ఇప్పుడు చూడండి 8:27కి సబ్ ట్రిప్లికేట్ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో 8 మరియు 27ల ఉపత్రిగుణ నిష్పత్తిని కనుగొనుము అని అడుగుతాడు. సో 8:27 సబ్ ట్రిప్లికేట్ రేషియో అనేది ఏమవుతుంది, ⁵8:⁵27 అవుతుంది. సో ⁵8 అనేది ఎంత వస్తుంది మనకి వాల్యూ. సో 8 అనేది దేని యొక్క క్యూబ్ అవుతుంది,
2 యొక్క క్యూబ్ అనేది 8 అవుతుంది. సో 2:27. సో 27 అనేది దేని యొక్క క్యూబ్ రూట్ అవుతుంది? సో క్యూబ్ రూట్ అనేది దేని యొక్క క్యూబ్ రూట్ అవుతుంది? 3. సో 2:3. సో 8:27 యొక్క సబ్ ట్రిప్లికేట్ రేషియో అనేది మనకి ఎంత వచ్చింది? 2:3 వచ్చింది అన్నమాట ఫ్రెండ్స్. సో ఈ 4 అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ 4 అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. డూప్లికేట్ రేషియో, సబ్ డూప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్ రేషియో, సబ్ ట్రిప్లికేట్ రేషియో. సో ఇది మనకి కంప్లీట్గా 14 మోడల్స్ ఉన్నాయి. సో 14 మోడల్స్ అనేది ఉన్నాయి. సో ఇంకొక 15th మోడల్ కూడా ఇంకొకటి చూద్దాం. సో 15th మోడల్ ఇంకొక వేలో సో రేషియోస్ నుంచి ప్రాబ్లం అనేది అడిగితే సో ఇంకొక వేలో ఎలా అడగచ్చో అది కూడా చూద్దాం. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ఉంది. సో ఈ యొక్క 1000 రూపీస్ని ఎలా డివైడ్ చేయమంటాడు? సో 1:2:3. సో 1:2:3గా డివైడ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయమంటాడు. అంటే ఉన్న ఒక 1000 రూపీస్ని 1000 రూపీస్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 1:2:3. దెన్ ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ. సో ఇది చూడండి, A:B:C. సో ఇది ఏ షేర్, బి షేర్, సి షేర్ అనుకుంటా. సో ఇప్పుడు ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ, ఫైండ్ ద షేర్ ఆఫ్ బి, ఫైండ్ ద షేర్ ఆఫ్ సి అని అడుగుతాడు. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ కంప్లీట్గా ఎన్ని పార్ట్స్ అనేది ఉన్నాయి? ఇక్కడ కంప్లీట్గా 3 + 2 ఎంత? 5. 5 + 1 ఎంత? 6. సో ఇప్పుడు 1200 అనుకుంటా. సో 1200ని డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నా. సో 1200ని 1:2:3 పార్ట్స్లో డివైడ్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి కంప్లీట్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 6 పార్ట్స్ ఉన్నాయి. సో ఈ యొక్క 6 పార్ట్స్ని ఈ యొక్క 6 పార్ట్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? 1200కి ఈక్వల్ అవుతుంది. సో అంటే ఉన్న టోటల్ అమౌంట్. సో టోటల్ అమౌంట్నే కదా టోటల్ మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఈ 3 మెంబర్స్కి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం? 1:2:3 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఎంత అమౌంట్ని? 1200ని. సో ఆ కంప్లీట్ పార్ట్స్ అనేది ఎన్ని పార్ట్స్? 6 పార్ట్స్. సో ఈ 6 పార్ట్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? 1200కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు ఫైండ్ ద షేర్ ఆఫ్ బి అంటాడు. సో ఫైండ్ ద షేర్ ఆఫ్ బి అంటే బి యొక్క షేర్ అనేది ఎంత? 2 పార్ట్స్. సో 2 పార్ట్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? సో ఇక్కడ 6 అనేది 1200 రావాలంటే ఎంతతో మల్టిప్లై చేయాలి? ఇంటూ 200తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ కూడా సేమ్ అంతే. సో ఇక్కడ కూడా మనకి 2 పార్ట్స్ రావాలి అంటే ఇంటూ 200 చేస్తాం. ఇంటూ 200 చేస్తే ఎంత షేర్ వస్తుంది? 2 × 2 4, 400 రూపీస్. సో బి యొక్క షేర్ ఎంత? 400 రూపీస్ వస్తుంది. సో అలాగే సి యొక్క షేర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. సి యొక్క షేర్ అనేది ఎంత వస్తుంది? 3 పార్ట్స్. సో 3 పార్ట్స్ ఇంటూ 200 అంటే 600. సో సి యొక్క షేర్ ఎంత? 600. బి యొక్క షేర్ ఎంత? 400. ఏ యొక్క షేర్ ఎంత? 200. సో ఇది మనకి 15th మోడల్. సో దీంతో మనకి కంప్లీట్ రేషియోస్. సో రేషియోస్ మీద ఎలాంటి మోడల్స్ అనేది అడుగుతాడు అనేది కంప్లీట్ అయిందన్నమాట ఫ్రెండ్స్. సో ఇది 15 మోడల్స్. సో రేషియోస్లో సో కంప్లీట్ 15 మోడల్స్ అనేది ఇదన్నమాట. సో నెక్స్ట్ మనం ప్రపోర్షన్స్ దాని మీద ఎలా ప్రాబ్లమ్స్ అనేది అడుగుతాడో చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సో ప్రపోర్షన్స్ దానికి బేస్ అయి ఉన్న కాన్సెప్ట్ అండ్ ఇట్స్ మోడల్ ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. ప్రపోర్షన్ అనుపాతం. సో ప్రపోర్షన్ అనేది మనం దేన్ని అంటాం? సో ఏదైనా 2 నిష్పత్తుల్ని కంపేర్ చేస్తూ రాసేదాన్ని మనం ఏమంటాం? అనుపాతం అంటాం అనమాట ఫ్రెండ్స్. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ A:B. సో ఇది ఒక నిష్పత్తి. సో దీన్ని కంపేర్ చేస్తూ రాసేదాన్ని సో C:D. సో ఇది ఒక నిష్పత్తి. సో ఇది ఇంకొక నిష్పత్తి. సో ఈ 2 నిష్పత్తులను కంపేర్ చేస్తూ రాసేదాన్నే మనం ఏమంటాం? ప్రపోర్షన్ అంటాం అనమాట ఫ్రెండ్స్. సో దీన్ని మనం దేంతో ఇండికేట్ చేస్తామంటే డబల్ కోలన్తో ఇండికేట్ చేస్తాం. సో ప్రపోర్షన్ అనేది మనం దేంతో ఇండికేట్ చేస్తాం? డబల్ కోలన్తో ఇండికేట్ చేస్తాం. సో ప్రపోర్షన్ అంటే ఏమిటి? సో ఏదైనా 2 నిష్పత్తులని కంపేర్ చేస్తూ రాసేదాన్నే మనం ఏమంటాం? ప్రపోర్షన్ అంటాం అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీనిలో ఉన్న ప్రపోర్షన్స్ అనేది 3 మోడల్స్ ఉన్నాయి. సో ఒకటి ఫస్ట్ వన్ ఫోర్త్ ప్రపోర్షన్. ఫోర్త్ ప్రపోర్షన్. సో ఫోర్త్ ప్రపోర్షన్ అనేది చూద్దాం. సో ఫోర్త్ ప్రపోర్షన్లో మనకి ఎన్ని వేరియబుల్స్ ఉంటాయంటే 4 వేరియబుల్స్ ఉంటాయి. సో అదే A, B, C అండ్ D. సో ఇది మనకి ఫోర్త్ ప్రపోర్షన్లో మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? A, B, C, D 4 ప్రపోర్షన్స్ అనేవి ఉన్నాయి, 4 వేరియబుల్స్ అనేవి ఉన్నాయి. సో 4 వేరియబుల్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మధ్యలో ఉన్న టర్మ్స్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నాయి. సో ఈ 4 టర్మ్స్లో కూడా మనము ఈ లాస్ట్లో ఉన్న ఈ చివరన ఉన్న టర్మ్స్ని మనం ఏమంటామంటే ఎక్స్ట్రీమ్స్ అంటాం. సో ఎక్స్ట్రీమ్స్. సో ఇక్కడ మధ్యలో ఉన్న టర్మ్స్ని మనం ఏమంటామంటే మీన్ టర్మ్స్ అంటాం. సో ఇక్కడ ఎక్స్ట్రీమ్లో ఉన్నవి ఏ అండ్ డీని ఏమంటామంటే ఎక్స్ట్రీమ్స్. ఏ అండ్ బిని ఏమంటామంటే ఎక్స్ట్రీమ్స్. బి అండ్ సిని మనం ఏమంటామంటే మీన్ టర్మ్స్.
మీన్ టర్మ్స్ అంటాం. సో ఏ అండ్ డిని మనం ఏమంటాం ఎక్స్ట్రీమ్స్, బి అండ్ సిని ఏమంటాం మీన్ టర్మ్స్. అంటే ఈ చివరన ఉన్న టర్మ్స్ని ఎక్స్ట్రీమ్స్ అంటాం, మధ్యలో ఉన్న ఈ రెండు టర్మ్స్ని ఏమంటాం మీన్ టర్మ్స్ అంటాం అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫోర్త్ ప్రపోర్షన్. సో ఫోర్త్ ప్రపోర్షన్ అని మనం దేన్ని అంటాం అంటే డి. సో ఇక్కడ ఫోర్త్ టర్మ్నే మనం ఏమంటాం డి అంటాం. సో ఈ ఫోర్త్ ప్రపోర్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి సో ఒక ఫార్ములా ఉందన్నమాట. సో ఆ ఫార్ములా అనేది ఎలా రాస్తామో చూద్దాం. సో ఇక్కడ ఫోర్త్ ప్రపోర్షన్ ఏదైనా ఈ ప్రపోర్షన్స్లో మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తామంటే ప్రొడక్ట్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది మీన్ టర్మ్స్. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసి సో ఈ రెండింటిని ఈక్వేట్ చేసేదాన్నే మనం ఏమంటాం సో దీన్ని సో ఈ ఫోర్త్ ప్రపోర్షన్ కనుక్కోవడానికి ఎలా రాస్తాం ప్రొడక్ట్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది మీన్ టర్మ్స్. సో ఇప్పుడు నేను దానికి ఫార్ములా రాస్తున్నా. సో చూడండి ఏ ఇంటూ డి. సో ఏ ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సి అవుతుంది, బి ఇంటూ సి అవుతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏమి ఫోర్త్ ప్రపోర్షన్ ఈజ్ నథింగ్ బట్ డి. సో ఈ డి వాల్యూ కావాలి అంటే సో డి ఈజ్ ఈక్వల్ టు బీసీ డివైడెడ్ బై ఏ. సో ఇది మనకి ఫోర్త్ ప్రపోర్షన్ అవుతుంది. సో ఫోర్త్ ప్రపోర్షన్ డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ ప్రపోర్షన్. సో థర్డ్ ప్రపోర్షన్ అని మనం దేన్ని అంటామంటే సో చూడండి థర్డ్ ప్రపోర్షన్లో మనకి ఎన్ని వేరియబుల్స్ ఉంటాయంటే 3 వేరియబుల్స్ ఉంటాయి. సో అది ఎలా రాసుకుంటాం A:B B:C. సో ఇలా రాసుకుంటాం. సో ఇలా సో థర్డ్ ప్రపోర్షన్ అంటే మనకి ఎన్ని వేరియబుల్స్ ఉంటాయి థర్డ్ ప్రపోర్షన్లో 3 వేరియబుల్స్ ఉంటాయి. అదే ఏ బి అండ్ సి. సో ఇప్పుడు థర్డ్ ప్రపోర్షన్ అంటే మనం దేన్ని ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది సిని ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఈ సి అనే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి థర్డ్ ప్రపోర్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే సో దాని యొక్క ఫార్ములా అనేది ఎలా రాస్తాం. సో చూడండి ప్రొడక్ట్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది మీన్ టర్మ్స్. సో అంటే ఈ చివరన ఉన్న రెండు టర్మ్స్ని మధ్యలో ఉన్న రెండు టర్మ్స్ని మల్టిప్లై చేసి వాటిని ఈక్వేట్ చేస్తే వచ్చేది మనకి థర్డ్ ప్రపోర్షన్ అవుతుంది అనమాట. సో చూడండి ప్రొడక్ట్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్ ఏ ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్. మనకు కావాల్సింది ఏమి ఇక్కడ థర్డ్ ప్రపోర్షన్ సి. సో సి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ అని రాయొచ్చు అనమాట. సో థర్డ్ ప్రపోర్షన్ ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ. సో ఇది థర్డ్ ప్రపోర్షన్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ మీన్ ప్రపోర్షన్. నెక్స్ట్ ఫైనల్ వన్ మీన్ ప్రపోర్షన్. సో మీన్ ప్రపోర్షన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో చూడండి మీన్ ప్రపోర్షన్ అనేది మనకి ఎలా అడుగుతాడంటే ఏ కమా బి ఇచ్చి దీని యొక్క మీన్ ప్రపోర్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏ కమా బి యొక్క మీన్ ప్రపోర్షన్ ఏమవుతుందంటే ఏ కమా బి యొక్క మీన్ ప్రపోర్షన్ ఏం లేదు ఏ ఇంటూ బి. సో ఇదే మనకి మీన్ ప్రపోర్షన్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఫోర్త్ ప్రపోర్షన్ అని మనం దేన్ని అంటాం తృతీయ అనుపాతం. సో తృతీయ అనుపాతం. థర్డ్ ప్రపోర్షన్ అని మనం ఫోర్త్ ప్రపోర్షన్ ఏమంటాం చతుర్థ అనుపాతం. థర్డ్ ప్రపోర్షన్ అంటే తృతీయ అనుపాతం. మీన్ ప్రపోర్షన్ అంటే మధ్యమ అనుపాతం. సో ఇవి 3 టైప్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ అనమాట. ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఫోర్త్ ప్రపోర్షన్ అంటే డి. సో డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. థర్డ్ ప్రపోర్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సి ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ బై ఏ. మీన్ ప్రపోర్షన్ ఏ కమా బి యొక్క మీన్ ప్రపోర్షన్ అనేది ఏమవుతుంది ఏ కమా బి అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో దీనికి ఎగ్జాంపుల్ అనేది ఒకటి తీసుకుందాం. 1:2 3:4 అనుకోండి. సో 3 సో ఇక్కడ డి ఉంటుంది. సో ఈ యొక్క డి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే సో 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3. సో డి ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3. సో డి ఈజ్ ఈక్వల్ టు 6. సో ఇది మనకి ఫోర్త్ ప్రపోర్షన్ అవుతుంది. సో ఫోర్త్ ప్రపోర్షన్ వాల్యూ ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫోర్త్ ప్రపోర్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ ప్రపోర్షన్. సో థర్డ్ ప్రపోర్షన్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ ఏ వాల్యూ 1 బి వాల్యూ 3 తీసుకుంటున్నా సి వాల్యూ ఎంత తీసుకుంటున్నా సీనే తీసుకుంటున్నా. సో ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి థర్డ్ ప్రపోర్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ ప్రపోర్షన్ ఈజ్ నథింగ్ బట్ సి. సో ఈ సి వాల్యూ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ప్రొడక్ట్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది మీన్ టర్మ్స్. సో సి ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 స్క్వేర్ డివైడెడ్ బై ఏ 1 కదా. సో డైరెక్ట్గా ఇక్కడ ఫార్ములాలో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, డైరెక్ట్గా ఇలా ఫామ్ చేసుకొని డైరెక్ట్గా ఈ వాల్యూ అయినా డైరెక్ట్గా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సి ఈజ్ ఈక్వల్ టు 9. సో ఇది మనకి తృతీయ అనుపాతం అవుతుంది. నెక్స్ట్ మీన్ ప్రపోర్షన్ అంటే సో చూడండి 2, 3 యొక్క మధ్యమ అనుపాతాన్ని కనుగొనుము అంటే మీన్ ప్రపోర్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటే √2 ఇంటూ 3. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు √6. సో ఇది మనకి
ప్రపోర్షన్స్ అనమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి కంప్లీట్ ప్రపోర్షన్స్ టాపిక్, ఫోర్త్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్, మీన్ ప్రపోర్షన్. సో దీని మీద ఏదైనా బేస్ అయిన ప్రాబ్లమ్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి ట్రై చేయండి. సో ప్రపోర్షన్స్ టాపిక్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది కంప్లీట్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ చాప్టర్ అనమాట ఫ్రెండ్స్. సో ఇది కంప్లీట్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. సో రేషియోస్లో దాదాపుగా 15 మోడల్స్ అనేది డిస్కస్ చేసాం. సో ప్రపోర్షన్స్లో ఈ త్రీ మోడల్స్. సో ఈ 3 మోడల్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్ మాత్రమే వస్తాయి. సో ఇది కంప్లీట్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. సో మోడల్స్ అనేది ఎలా డిఫరెంట్ మోడల్స్ అడుగుతాడు, సో ఆ మోడల్స్ అనేది ఏ వే ఆఫ్ అప్రోచ్లో చేస్తే మనకి ఈజీ వేలో అప్రోచ్ అవ్వచ్చు సో అనేది ఈ వీడియోలో చూసాం. సో ఇలాంటి వీడియోస్ సో మీకు అప్డేట్ రావాలంటే సో ది లర్న్ 365 ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.